రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మంజీరా ఒక వరప్రదాయిని. జంట నగరాల దాహార్తిని తీర్చే అమృత భాండ మంజీరా. పంచభక్ష పరమాణాలను తిన్నా కుక్కెడు మంజీరా నీళ్లు తాగితేనే తృప్తి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1800 గ్రామాలకి మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరుస్తోంది. అంతేకాదు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు సాగునీటి అవసరాలు తీరుస్తోంది. వీటన్నింటికీ ఆధారం మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు. అయితే సింగూరు ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. జలాశయం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. దీంతో తక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దెబ్బతిన్న రివిట్మెంట్ రిపేర్కి ఆర్డర్స్ జారీ చేసింది. విడతల వారీగా ప్రాజెక్టులో నీళ్లు ఖాళీ చేయడానికి సంబంధిత విభాగాల అధికారులు రెడీ అయ్యారు. మరి డ్యాంను ఖాళీ చేస్తే హైదరాబాద్ వాసులకు తాగునీటు తిప్పలేనన్న ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోంది. సింగూరు నీటినే నమ్ముకున్న రైతుల్లోనూ కంగారు మొదలైంది. మంజీరా నది మహారాష్ట్రలో మొదలై కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నదిపై పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు నిర్మించారు. అదే బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు 1976లో నిర్మాణం ప్రారంభమై 1988లో పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు 29.917 టీఎంసీలు అంటే దాదాపు 30 టీఎంసీల సామర్థ్యంతో 527 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు దిగువనున్న మంజీరా బ్యారేజ్ నిజాం సాగర్లోకి పూడికను నివారించేందుకు ఉపయోగపడుతుందని భావించారు. సింగూరు నుంచి సాగునీరు విడుదల చేయాలన్న డిమాండ్తో ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టుకు సైతం ఇక్కడి నుంచే నీటిని విడుదల చేస్తే అక్కడి రైతులు వ్యవసాయం చేస్తారు. సింగూరు ప్రాజెక్టు దీనావస్థకు కారణాలేంటి? జలాశయాన్ని ఖాళీ చేస్తే హైదరాబాద్ వాసులకు తాగునీటి తిప్పలు తప్పవా? మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ప్రస్తుతం మనం సింగూరు ప్రాజెక్టులో దెబ్బతిన్నటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో ఆ రివిట్మెంట్ వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే ఆ సింగూరు ప్రాజెక్టుకు ఆనకట్టగా ప్రధానంగా ఉన్నటువంటి రివిట్మెంట్ ఏదైతే ఉందో రివిట్మెంట్ అంతా కూడా ఈ దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ను అంటే తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. భారీగా ఇసుక బస్తాలు వేసి ఈ కొట్టుకుపోయినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ బండరాళ్లకు సపోర్టుగా ఇసుక బస్తాలు వేశారు. అయితే ఇసుక బస్తాలు వేసినా కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో కర్ణాటక, మహారాష్ట్రలో ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో భారీగా వర్షాలు వస్తూ ఉంటాయి. వర్షాలు వస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి భారీ వరదలకు ఇదంతా కూడా అలలుగా వచ్చి రౌతుల్లో ఈ పెద్ద పెద్ద బండరాలు సపోర్టుగా ఉన్నటువంటి బండరాళ్ళంతా కూడా కొట్టుకుపోయి ఈ రివిట్మెంట్ దెబ్బతింది. రివిట్మెంట్ పైన తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసినప్పటికీ ఆ ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోయాయి. అదేవిధంగా రివిట్మెంట్ కింద ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా దెబ్బతింది. అయితే ఇదే విషయాన్ని నిపుణుల బృందం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ 2016, 2019, 2023 అంటే వరుసగా 3 సార్లు కూడా ఈ ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ పరిశీలించింది. 2016లో 19లోనూ కూడా డ్యామ్కు ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలి. సింగూరు ప్రాజెక్టుకు ఒకవేళ మరమ్మతులు చేపట్టకపోతే కూడా సింగూరు ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి అప్పుడు కూడా ఆ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివేదిక బయటికి రాలేదు. దీంతో ఈసారి జూన్లో ఈ ఏడాది జూన్లోనూ మరోమారు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఈ ప్రాజెక్టును పరిశీలించి ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఈ నివేదిక బయటికి రావడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న విషయం మాత్రం బయటపడింది. అయితే ఈ సింగూరు ప్రాజెక్టు ప్రధానంగా ఈ రివిట్మెంట్ దెబ్బతినడానికి కావచ్చు, వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంటంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచడమే అని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 517 మీటర్లకు ఈ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేలా 1976లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1976 నుంచి 89లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అయితే 2016లో ఇటు ఈ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కూడా ఇక్కడ నుంచే మిషన్ భగీరథ ద్వారా సుమారు 1800 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఈ మిషన్ భగీరథ ద్వారా
ఇక్కడ నుంచి ఆ గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని 520 మీటర్లకు అంటే 517 నుంచి 520 మీటర్లకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేలా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత 2016 నుంచి కూడా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 517 నుంచి 522 మీటర్ల స్థాయి వరకు కూడా ఈ నీటి నిల్వ చేయడంతో ప్రధానంగా వచ్చేటువంటి అలవలు ఎగువ నుంచి వచ్చేటువంటి భారీగా వరదలు వచ్చినప్పుడు ఆ వరదలతో వచ్చినటువంటి అలలతో మాత్రం ఈ రివిట్మెంట్ దెబ్బతింది అని చెప్పి మాత్రం ఆ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ప్రధానంగా నీటి నిల్వను ఈ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచడమే దీనివల్ల ప్రాజెక్టు దెబ్బతిందనే విషయాన్ని పదే పదే నిపుణుల కమిటీ అభిప్రాయపడడంతో మాత్రం ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం 11 గేట్లు ఎత్తి వరద వచ్చినట్టే దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. ఆ వచ్చినటువంటి వరదను కూడా వచ్చినట్టే దిగువ ప్రాంతాల్లోకి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీని ద్వారా ఇటు సుమారు 70 MGDల వాటర్ ప్రతిరోజు కూడా మంజీరా ద్వారా హైదరాబాద్కు తాగునీరు సరఫరా అవుతుంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు 90 MLDల వాటర్ అయితే మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఆనకట్ట మరమ్మతులు చేయడానికి మాత్రం నిపుణుల కమిటీ మరికొన్ని రోజుల్లో ఈ పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. దీంతో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ రివిట్మెంట్ దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ ప్రాంతంలో కార్మికులంతా కూడా వారంతా కూడా ఉన్నటువంటి చెత్త కావచ్చు, అదేవిధంగా చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించి మరో 10-15 రోజుల్లో మాత్రం ఈ పనులు ప్రారంభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పనులు ప్రారంభించేటువంటి క్రమంలో ప్రస్తుతం ప్రాజెక్టులో 16 TMCల నీరైతే ఉంది. అయితే 16 TMCల నీటి నుంచి మొదటగా విడతల వారీగా కూడా ఈ ప్రాజెక్టును ఖాళీ చేయాలని చెప్పి మాత్రం ఇటు నిపుణులు నిర్ణయించారు. మొదటగా 6 TMCల నీటిని బయటికి వదిలిన తర్వాత 10 TMCలు ప్రాజెక్టులో నీటి నిల్వ ఉన్న తర్వాత అప్పుడు పని మొదలుపెట్టి విడతల వారీగా ఈ ప్రాజెక్టును ఖాళీ చేసి దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా మరమ్మతులు చేసి తర్వాతనే ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి మాత్రం మొత్తంగా నిపుణులైతే అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు తాగునీటి సమస్యతో పాటు సింగూరు ప్రాజెక్టు మీద ఆధారపడి ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరాకు నీరెళ్తుంది. మంజీరా నుంచి అక్కడి నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గణపురం ప్రాజెక్టుకి నీరెళ్తుంది. అక్కడ కూడా గణపురం ప్రాజెక్టులో కూడా వేలాది మంది రైతులు ఇదే ప్రాజెక్టు మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా ఈ సింగూరు ప్రాజెక్టు నుంచే నీరెళ్తుంది. దీంతో ఒక్క సింగూరు ప్రాజెక్టు మీదనే ఆధారపడి సింగూరు, మంజీరా, గణపురం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా నిపుణులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.